అందరికీ జై శివలాల్, జై భీమ్, జై సంవిధాన్, జై భారత్. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రతి గల్లీలలో బీఆర్ఎస్ నాయకులు వచ్చేసి మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి అంటారు. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకి కట్టలు కట్టారు, ఏం పీకి కట్టలు కట్టలేదు. ఒకవేళ వాళ్ళకు ఓట్లు వేస్తే చిన్నపిల్లలు ఆడుకునే పిప్పర్మెంట్ బిల్లలలో వచ్చే నకిలీ నోట్లు లాంటిది వాళ్ళకు ఓటేస్తే, ఎందుకంటే అధికారంలో ఉన్న నాయకులతోటి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ బాపు కేసీఆర్ లెక్క, మన టిల్లు రామారావు లెక్క డ్రగ్స్ దందాలు చేసి తాగి పడుకున్నట్టే ఉంటది. ఇప్పుడు మన ప్రజా సర్కార్లో సంక్షేమ పథకాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే అన్ని సంక్షేమ పథకాలు, అదే విధంగా మన వార్డులో ఉన్న సమస్యల గురించి ఎమ్మెల్యే గారి దగ్గర లేదా ఎంపీ గారి దగ్గర పోయి కొట్టాడి మనకు వార్డుకు రావాల్సిన నిధులు కావచ్చు, సంక్షేమ పథకాల గురించి కొట్టాడతాడు. అదే విధంగా బీఆర్ఎస్ నాయకులకు ఓటేస్తే చల్లని నోటెట్లనో వాళ్ళ బతుకులు అట్లా. ఎందుకంటే 10 సంవత్సరాలలో వాళ్ళ అధికారం నుండి ఏం పీకి కట్టాలి కట్టలే, డ్రైనేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, చిన్న చిన్న వర్కులు కూడా చేయలేదు. అధికార అహంకార బలంతో డబ్బులు దోసుకున్నారు కానీ మన వార్డులను పట్టించుకోలేదు. కాబట్టి ప్రజా సర్కార్లో నిలబడిన ప్రతి కౌన్సిలర్ ఓటేస్తే అధికారంలో ఉండోళ్ళు కాబట్టి ఎమ్మెల్యే దగ్గర కావచ్చు, ఎంపీ దగ్గర కావచ్చు, మినిస్టర్ల దగ్గరికి పోయి కొట్లాడి మన వార్డుకు కావాల్సిన సంక్షేమ పథకాలు కావచ్చు, గ్రామ పార్టీ ఏదైనా సంబంధించిన అభివృద్ధి గురించి కొట్లాడతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకుంటే మన గ్రామము, మన పట్టణము అభివృద్ధిలో ఉంటుంది. జై శివలాల్.